సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత అందులో బెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరి అవార్డు కూడా వచ్చింది. హాయ్ మై ఫ్రెండ్స్ అండి. సినిమా రిలీజ్ అయిపోయి 8 నెలలు ఎంత అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత గద్దర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్. ఇన్ని సంవత్సరాల తర్వాత అది ప్రకటించడము, అందులో కూడా మన మూవీ ఉంది అంటే ఆయనది అయిపోయింది, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అన్నిట్లో అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ దాని ద్వారా నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే సార్ అది కూడా రావడం కూడా చాలా మంచి కేటగిరీ సార్. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టు ఇంకొక కేటగిరీ ఏదన్నా అదే వస్తుందేమో అనేది అనుకున్నాము. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడం అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కష్టమని కొంతమంది అంటున్నారు. కష్టమేమి కాదండి, అది ఏంటంటే ఆ డైరెక్టర్ తీయాలనుకోవాలి. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీస్కి అంత బాగా నచ్చడానికి ద మెయిన్ రీజన్ ఏంటనుకుంటారు? చాలా మంది కుర్రాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు చాలా మంది మా నాన్న కూడా ఇదేనండి, నేను ఇదేనండి అంటే చెప్తుంటుంటే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత అందులో బెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి మరి ఆ కేటగిరీలో మరి అవార్డు కూడా వచ్చింది. మరి వచ్చిన మూవీ కూడా హాయ్ మై ఫ్రెండ్స్ అండి కదా. మరి ఆ మూవీ డైరెక్టర్ అంజీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ మణిపుత్ర గారు ఆనందం ఎలా ఉందో ఏంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. అంజీ గారు హాయ్ అండి. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇది సక్సెస్కి కంగ్రాచులేషన్స్, ఇది అవార్డు కొట్టినందుకు కంగ్రాచులేషన్స్, ఇంకో మూవీ కూడా గీతా ఆర్ట్స్లో చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. త్రిబుల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది సార్ అవార్డు వచ్చిన తర్వాత? అవార్డు వచ్చిన తర్వాత అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అంటే సినిమా రిలీజ్ అయిపోయి 8 నెలలు ఎంత అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత గద్దర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అనౌన్స్ చేస్తున్నారని తెలియదు. ఆ రోజు వాసు గారు ఫోన్ చేశారు. యాక్చువల్ మార్నింగ్ ఎప్పుడు చేయండి ఆయన చేసి ఏంటి చేసారు ఏంటంటే మళ్ళీ ఫోన్ కాల్ బ్యాక్ చేస్తే ఈరోజు అవార్డు అనౌన్స్మెంట్ మనకి మనం రేసులో ఉన్నామంట, కొంచెం దేవుడు దండం పెట్టుకోవే ఓకే అవార్డు రావాలని ఇదాన్ని అంటే సరే సార్ అంటే నేను మామూలుగానే అనుకున్నాను ఓకే సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టి ఇంకా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళే టైంలో మా గీతా ఆర్ట్స్ బాబు గారి నుంచి ఫోన్ వచ్చింది, అవార్డు వచ్చిందండి మనకని. అంటే అది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా సినిమా తీయటము జనాలకు నచ్చింది, అంత బాగుంది. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి కూడా ఒక రికగ్నైజేషన్ రావటం అది చాలా బాగా అనిపించింది. దీనికి ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే ఈ అవార్డ్స్ మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, తర్వాత జ్యూరీ మెంబర్స్కి, వీళ్ళందరికీ ముందు హోల్సమ్గా నా థ్యాంక్స్ అండి. ఇంకా నుంచి వచ్చే అవార్డ్స్ మాత్రం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాము అని చెప్పేసి మెంటల్గా వాళ్ళు సెట్ అయిపోతారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అది ప్రకటించడము, అందులో కూడా మన మూవీ ఉంది, ఆ రికగ్నైజేషన్ రావడం అనేది కూడా మీకు లెక్కలేనంత ఆనందాన్ని ఇచ్చింటున్నాయి. అవునండి, డెఫినెట్గా అండి. సినిమా అంటే ఆయనది అయిపోయింది, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అన్నిట్లో అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ దాని ద్వారా నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే అవార్డు రావటం. అది కూడా తీసుకొచ్చింది ఈ సినిమా. యాక్చువల్గా చాలామందికి లేని ఒక లక్కీ అదృష్టం ఏదైతే ఉందో అది ఈ సినిమాకు ఉందేమో అనిపించింది నాకు కూడా. సార్ అది కూడా రావడం కూడా చాలా మంచి కేటగిరీ సార్. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టు. అవునండి, అవును. ఆ కేటగిరీలో రావడం ఎలా అనిపించింది అసలు? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు అదే మనం ఇంకొక కేటగిరీ ఏదన్నా అదే వస్తుందేమో అనేది అనుకున్నాము. కానీ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ రావడం అన్నది ఇంకా హ్యాపీనెస్ అని. ఎందుకంటే సినిమా అన్నది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి కూర్చొని హ్యాపీ చూసేదే కదా. అందులో మనకు ఒక అవార్డు వచ్చింది, జనాలు నచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ కూడా రికగ్నిషన్ ఇచ్చింది అన్న దాని గురించి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంట్లో ఏంటంటే మా మదర్కి ఫాదర్కి ఫోన్ చేసి ఇట్లాగా అవార్డు వచ్చిందని చెప్తే ఓకే చాలా కూడా హ్యాపీ ఓకే అనేది అని. అదే అండి ఈ సినిమాతో మనకి అంటే ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది అవటం, దాంతోపాటు జనాలకి రీచ్ అయ్యింది, ఈ అవార్డు కూడా రావడం అన్నది ఇంకా మొత్తం హోల్సమ్గా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ సినిమాకి వర్క్ చేయడానికి నిజంగా ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉందండి. యాక్చువల్గా ఒకటి చేసాం, ఇంకో స్క్రిప్ట్ ఏది వర్క్ చేస్తున్నాం. ఆ టైంలో నిజంగా ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న ఇదిగా ఉన్నాం, చిన్న బూస్ట్ ఇచ్చింది. అంటే మనకి ఒక తీసిన సినిమా రికగ్నిషన్ వచ్చింది, ఒక బూస్ట్లా చాలా బాగా పనిచేసింది.
ఆ ఊషతో మళ్ళీ నెక్స్ట్ సినిమా మీద వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సార్ ఈ అవార్డు అనేది ప్రకటించిన తర్వాత సో మీ స్టోరీ స్క్రిప్టింగ్లో కానీ సో ఏదైనా కానీ బాధ్యత పెరిగినట్టు కానీ ఇట్లాంటి ఏమన్నా అనిపించిందా? అరే ఇంకా నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, అరే ఫస్ట్ అవార్డు వచ్చింది ఓకే అంటే నెక్స్ట్ రాబోయేది కూడా మనం ఇంకా గట్టిగా ఉండాలి అని చెప్పేసి ఆ టైప్లో. అంటే అట్లాంటిది ఏం లేదండి, కథకి ఏది కావాలో అది చేసుకుంటే వెళ్ళటమేనండి. యాక్చువల్గా అవార్డు మనం ఎక్స్పెక్ట్ చేయము వచ్చింది. ఈ కథకి ఏది కావాలన్నది చేసుకుంటే వెళ్ళటమే. మనం రెస్పెక్ట్గానే తీస్తాం. యాక్చువల్గా ఆ సినిమా కూడా ఉంది, అలాగే రెస్పెక్ట్గానే ఉంటుంది. ఇది కూడా అట్లాగే ఉంటుంది. ఇది కొంచెం ఏంటంటే వేరే ఒక బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెంట్గా ఉండి ఒక అట్మాస్ఫియర్ సెట్ చేస్తాం. యాక్చువల్గా అటువంటి ఉంటుంది బ్యాక్ డ్రాప్లో. అది గుర్తుంటుందండి కంపల్సరీగా. ఏంటంటే మనం ఏదైనా బార్డర్ దాడుతున్నప్పుడు, గేట్ దాడుతున్నప్పుడు ఓహో మన దగ్గర ఒక అవార్డు ఉంది కదా అన్నది ఏదో ఒక గుర్తుంటుంది. దాన్ని బట్టి మా వర్క్ చేసుకుంటూ వెళ్తాం అన్నది. అంటే బాధ్యత పెరిగినట్టే కొంచెం అలా అని చెప్పి అంటే జనాలకి ఏది కావాలో అది తీయాలి కదా కొంచెం. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం సార్. అవును. దాని గురించి కూడా ఆ మూమెంట్లో అదొక హై అనేది కూడా ఇచ్చింది. నేను కూడా థియేటర్లో చూసేటప్పుడు కూడా భలే ఉందిరా బాబు అని మాకు అనిపించింది. ఇట్లా అవార్డు రావడం అనేది సగటు ప్రేక్షకుడు కూడా ఇట్స్ కరెక్ట్ అని అనిపించడం నిజంగా హ్యాపీ అనిపించింది సార్. అండ్ సార్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడం అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కష్టమని కొంతమంది అంటున్నారు. మరి దానికి ఏమంటారు సార్ మీరు? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయటం కష్టమని ఎందుకు కష్టమండి? ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందండి. అది కష్టమేమీ కాదండి. అది ఏంటంటే ఆ డైరెక్టర్ తీయాలనుకోవాలి అంతే. ఎంటర్టైన్మెంట్ ఆ డైరెక్టర్ తీయాలని అనుకుంటే అతను ఇన్బిల్ట్ ఉన్నప్పుడు, ఆ సెన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ వస్తుంది. అంతేగాని మనం పర్టికులర్గా ఒక సినిమా హిట్ అయింది దాన్ని అలాగే తీయాలనుకుంటే మాత్రం అది జరగదండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే స్టైల్ వేరేగా ఉంటుంది, ఇంకొకరు చేసే ఇంటర్వ్యూ స్టైల్ ఉంటుంది. మీ స్టైల్ని అర్థం అనుకరించడానికి మీరు ఇలా చేయలేరు కదా. అట్లాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఉంటే ఆ టింజ్ అది ఉన్నప్పుడు కంపల్సరీగా అది వస్తుందండి. కానీ కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కూడా చూస్తారు జనాలు, వెళ్ళి బాగా చూస్తున్నారు, థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. చూడాలి ఇంక ముందు ఏం జరుగుతుంది ఏంటన్నది. సో నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్ ఏమన్నా? కొంచెం డిఫరెంట్ జోనర్, హర్రర్ జోనర్ వస్తుంది. హర్రర్ అదే అందులో కూడా ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ ఉన్న మన ఆయి సినిమాలో ఉన్నట్టు ఒక చిన్న అట్మాస్ఫియర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఈ హర్రర్ ఉంటుంది. దీంతో కొంచెం చిన్న ఒక డివోషనల్ టచ్ టైప్ ఉంటుంది. ఈ అవార్డ్స్ ప్రకటించడము ఇదంతా ఒక ట్రాన్స్లా ఉండింటది. సో ఇదంతా ఒకటి డిఫరెంట్ పక్కన పెట్టేస్తే ఆయి మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీస్కి అంతా బాగా నచ్చడానికి ద మెయిన్ రీజన్ ఏంటనుకుని అంటారు? ఎప్పుడన్నా మొత్తం అయిపోయింటది, అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించేటప్పుడు అరే హిట్ కొట్టేశాం ఎలా అని చెప్పేసి ఒకసారి అనుకుని ఉంటారు కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ యొక్క నేను తర్వాత అందరూ బాగుంది చాలా ఇదిగా చెప్తున్నప్పుడు తన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అది ఫాదర్ సన్ ఎమోషన్ని కరెక్ట్గా మనం ఎవరికాలు ఐడెంటిఫై చేసుకున్నారేమో అనిపించిందండి. అంత ఎక్కువ చాలామంది కుర్రాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు చాలామంది బాగుందండి, చాలా బాగుంది, మా నాన్న కూడా ఎలా ఉంటాడండి, మా నాన్న కూడా ఇదేనండి, నేను ఇదేనండి అంటే చెప్తుంటుంటే మేబీ ఆ రిలేటబిలిటీ ఎక్కువగా కనెక్ట్ అయిందేమో అనిపించిందండి. అలా ఫాదరు సన్ను మధ్యన యొక్క ప్రతి ఫాదరు మనం చూస్తుంటాం, ఇంట్లో ఉంటూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తుంటూ వస్తూ ఉంటాడు. పక్క ఫాదర్తో కంపేర్ చేసుకుంటే మా ఫాదర్ ఇలాగ ఉన్నాడా ఆ చిన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మన స్కూటర్ ఉన్న వాడి దగ్గర కారు ఉన్న ఫాదర్ని చూస్తే ఆడంత ఫాదర్ గొప్పడు, మా ఫాదర్ ఇంతేనా అనుకుంటాం. కానీ తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి తెలిసినప్పుడు ఒక అయి ఉంటుంది కదండి. అట్లాగా మేబీ ఆ రిలేటబిలిటీ ఏదన్నా బాగా కనెక్ట్ అయిందేమో అనిపించిందండి ఈ సినిమాకి ఇంత ఇల్లుగా రావడం కోసం, ఇంత హిట్ అవ్వడం అయినా, జనాల్లో రీచ్ అయినా, ప్రేక్షకుల నుంచి ఇంత అప్లాజ్ వచ్చిన కారణం, అవార్డు రావడం కూడా కారణం అదేనేమో అనుకుంటున్నా. మేబీ కూడా క్లైమాక్స్ బాగా ఇదైందన్న విషయం ఒక్కసారిగా అలా వినోద్ కుమార్ గారిని అలా లేపారు కదా. ఆ పాయింట్స్ అనేది కూడా చాలా బాగా ప్రేక్షకులు కూడా నచ్చాయి. అవునండి. మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమైనా చూసారా అవార్డు ప్రకటించిన తర్వాత మూవీని? లేదు చూడలేదు. మా ఇంట్లో చూస్తుంటారు కానీ ఇంకా చూడడం కొంచెం కొత్త స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం కదా. ఎవరికైనా సరే ఒక తీసిన సినిమా మళ్ళీ చూడాలంటే చూడబోద్ది. మళ్ళీ చూసారుగా, ఒకసారి చూసా, ఇంకా మళ్ళీ ఇంక చూడలేమండి, చూడలేం కూడా. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు ఎడిటింగ్ థియేటర్లో చూసి ఎడిటింగ్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, ఇంకా చూడబోద్ది అయ్యేది ఇంకంతే. అప్రాక్సిమేట్ ఎన్నిసార్లు చూసింటారు సార్? అమ్మ ఒక 100 సార్లు చూసి ఉంటాయి ఎడిటింగ్ రూమ్లో, 100 సార్లు.
ఓకే నేనే కాదు, ఏ డైరెక్టర్ని అంతే పాపం, ఎవరైనా అంతే చూస్తారు. సార్ ఫస్ట్ ప్రయత్నమే చాలా అద్భుతమైన అడుగు అనేది కూడా పడింది. మీ కెరియర్లో కానీ ఎప్పుడైనా కానీ అరే అనుకుని ఉంటారు, అంటే కొన్ని అవార్డ్స్ కానీ ఐఫా కానీ సైమా కానీ ఇలాంటివన్నీ చూసేటప్పుడు అరే ఏదో ఒక రోజు అవార్డు తీసుకోవాలి, అలా ప్రతి ఒక్కరికి ఒక కళ కానీ ఉంటారు. మీరు అలాంటి కళ ఏమన్నా అన్నారా? యాక్చువల్గా ఒకరు మామూలుగా పర్సనల్గా జరిగిన ఒక డిస్కషన్ చెప్తాను మామూలుగా. Okay, అది యాక్చువల్ నేను ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు మాకు చిన్న నవరు అవుతారు ఆయన, ఈ జాతకం చూసి ఆయన ఎక్కడ ఇండస్ట్రీకి వెళ్తావే, నీ చేతిలో గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంది, నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్తావు అని అన్నారు ఆయన. ఓకే, అది కాదు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అవుతారు అనుకుంటున్నానంటే, లేదు 8% నువ్వు గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఇక్కడ సెట్ అవుతాను, గవర్నమెంట్ నుంచి నువ్వు డబ్బులు తింటావు, డబ్బులు తీసుకుంటావు అని. యా అప్పుడు నేను అప్పుడు అలాగైతే నంది అవార్డు ఉంటుంది కదండి, అవార్డుకి వస్తుంది నాకు, అప్పుడు దాని కూడా డబ్బులు వస్తాయి, అమౌంట్ వస్తుంది, అది తీసుకుంటాను నేను అని అన్నాను నేను. యాక్చువల్గా మామూలుగా అప్పుడు ఎప్పుడో 10 years బ్యాక్ 12 years బ్యాక్ అది కరెక్ట్గా అవార్డు వచ్చిన వెంటనే నాకు ఆయన గుర్తొచ్చాడు. నేను అన్నాను కదా కరెక్టే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ మనీ తీసుకుంటాను అంటే ఇట్లాగే సేమ్ నా ఫస్ట్ సినిమా అవ్వటము, దానికి ఏమో గద్దర్ అవార్డు 14 సంవత్సరాలు అనౌన్స్ చేయటము, నాకు రావటము కోఇన్సిడెన్సా మళ్ళీ లేదో తెలియదు, కానీ ఇది మాత్రం నిజం, ఇది జరిగింది. ఆయన అన్నది ఒక రకంగా కానీ చివరికి చేరింది అలాగే. షేరింగ్ అలాగే నేను అదే అన్నా, గవర్నమెంట్ నుంచి మీరు నేను అమౌంట్ తీసుకుంటాను అంటున్నారు కదా, నేను డైరెక్టర్ అయ్యి నేను నంది అవార్డు తీసుకుని అప్పుడు వస్తుంది అమౌంట్, అప్పుడు తీసుకుంటాను, కానీ అది కూడా రైట్ అయినట్టే కదా మీ జాతకం అన్న. యా అది అయిన తర్వాత ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఇది జరిగింది, నా ఫస్ట్ సినిమాకే జరిగింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇది మాత్రం నిజం అండి. తర్వాత రిలీజ్ అయిన అంటే అవార్డు ప్రకటించిన తర్వాత అయినా కానీ నితిన్ గారితో అయినా కానీ అంటే టీంతో వాసు గారితో అయినా కానీ ఇలా మాట్లాడడం కానీ ఆనందాన్ని షేర్ చేసుకోవడం అయినా జరిగిందా? ఆ వాసు గారు ఫోన్ చేసి వాసు గారితో మాట్లాడాను, సార్ దేవుణ్ణి అడగమన్నారు సార్, కొంచెం గట్టిగా అడిగింది సార్, మనకు అవార్డు వచ్చింది అన్న. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా నితిన్ గారు హీరో గారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి సార్ మనకు అవార్డు వచ్చిందంట కదా సార్ అన్న. అవును సార్ అంటే నిజంగా ఆయన అన్నవారు, ఆయనే హీరో అన్నవాడు, ఆయన ఒప్పుకోబట్టే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, నేను డైరెక్టర్ అయ్యి సినిమా ఇక్కడ దాకా వచ్చింది, మొత్తం మీ వాళ్ళే సార్ అని చెప్పి ఆయన అంటే, లేదు మనం అప్పుడు మళ్ళీ అప్పుడున్న షూటింగ్లో ఉంటాయి కదండి, ఈ ఎండలో ఆయన పడ్డ బాధలు ఇవన్నీ కొంచెం మెమరైజ్ చేసుకుని చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాం అన్నంత, హీరోయిన్ అది మాట్లాడుకుని అంతా ఒకసారి గ్రూప్ కాల్ అది మాట్లాడుకుని. కానీ హైలైట్ ఏంటంటే సార్ ఎక్కువగా మీరు సినిమా మొత్తము ఎండలో చూపించలేదు సార్, వానాకాలంలోనే చూపించారు. వానాకాలం అండి, సడన్గా ఎండ వచ్చినప్పుడు అప్పుడు. ఓకే, అంటే ఎండాకాలం మీకు జూన్ జూలై ఆ టైంలో ఇప్పుడు ఆగస్టులో అట్లా చేసాము, ఆ టైంకి ఏంటంటే ఎండలు ఉన్నాయండి, కానీ ఏంటంటే మేము వెయిట్ చేసి షూట్ చేసేవాళ్ళం కదా, దానికోసం మీకు అట్లా అనిపిస్తుంటుంది. డైరెక్టర్స్ ఈ సర్కిల్లో ఉన్న డైరెక్టర్స్ కానీ ఇట్లా ఎవరైనా అప్రిషియేట్ చేయడం కానీ ఫ్రెండ్స్ ఉండింటారు కదా? అంటే పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు, మా వాళ్ళే ఊరికే ఎవరు లేరండి. కొంతమంది కాల్స్ వచ్చినాయి కానీ అంటే అదే ఓకే అప్రిషియేట్ చేశారు. మరి సినిమా విషయానికి వచ్చేటప్పటికి సో యూ గాట్ అనే వండర్ఫుల్ టీమ్, ప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్, సో ఇలా అన్నీ దొరికాయి. సెకండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఇలాంటి టీమే దొరకబోతుంది. సో అట్లా ఉన్నప్పుడు ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఒక రకంగా పెరిగిపోయింటాయి కదా? అల్టిమేట్గా ఏముందంటే ఆడియన్ని ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, అదే కదండి. దాంతో దాని స్క్రిప్ట్ మీదే ఉంటుంది కదండి ప్రెషర్, ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకుని ఆ ప్రెషర్ అయితే లేదులేండి. అది లేదు, మనకి స్క్రిప్ట్ ఎంతవరకు బాగా మౌల్డ్ అవుతుంది ఏంటి అని దాని గురించి ప్రెషర్ తప్పితే ఆడియన్ ఎక్స్పెక్టేషన్ మీద ప్రెషర్ లేదు. సార్ మీరు చెప్పండి, ఇంతకు స్క్రిప్ట్ ముఖ్యమా, స్టార్ కాస్ట్ ముఖ్యమా? ఎప్పుడైనా సరే ఏ డైరెక్టర్ని అడగండి స్టోరీ ముఖ్యమని చెప్తారు, దాని తర్వాత దానికి తగ్గట్టు స్టార్ ఎవరన్నా వస్తే ఆ సినిమా అంత పెద్దగా అవుతుంది, ఆ తగ్గట్టు స్టార్ వస్తే ఆ సినిమా ఆ స్టార్కి తగ్గట్టు అవుతుంది. అదే ఏదైనా స్టోరీ లేకుండా డైరెక్టర్ లేడు, హీరో గారు లేరు, ఎవరు లేరు. మెయిన్ లైన్, స్టోరీ లైన్ లేకుండా ఏది చేస్తుంది. వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ మరి ఐ మూవీ టైంలో జరిగిన ఏదైనా ఒక మూమెంట్ చెప్పండి సార్. ఆ ప్రమోషన్స్ టైంలో ఏంటంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిన అప్రిషియేషను, బన్నీ గారి దగ్గర నుంచి వచ్చిన అప్రిషియేషను, అది మెమరబుల్ మూమెంట్ అండి. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారిని అంత దగ్గరగా చూడటం, బన్నీ గారిని అంత దగ్గరగా చూడటం, మరెవరు అసలు అంత దగ్గర దానికి బికాస్ గీతార్స్ వాళ్ళు వెళ్ళామనుకోండి, అంత దగ్గరగా చూసి వాళ్ళ నుంచి మనం ఒక అప్రిషియేషన్ రావడం అన్నది చాలా మెమరబుల్ మూమెంట్ అండి యాక్చువల్గా.
ప్రమోషన్స్లో. మరి షూటింగ్ విషయానికి వచ్చేటప్పుడు సార్ షూటింగ్ విషయం ప్రతిరోజు మూమెంట్ అండి, మెమరబుల్ మూమెంట్. మంచిగా అంతా ఎంటర్టైన్మెంట్గా మా కసిరెడ్డి, ఈ అంకిత్, ఈ వీళ్ళందరితోటి కదా ప్రతిరోజు ఇంకా నవ్వుతానే ఉంటుంది. ఏదో షూటింగ్ వెళ్ళినట్టు ఉండేది కాదు. ఏదో గోదావరి జిల్లాకి ఏదో పిక్నిక్కి మా అందరం కలిపి వెళ్ళాము 100 మంది, అక్కడ సరదాగా షూట్ చేసినట్టు. ప్రతిరోజు మంచి మెమరబుల్ మూమెంట్ అండి. కానీ ఆ ప్రమోషన్స్ విషయంలో కూడా మీరైతే భలే జాగ్రత్తగా ఉంటారు సార్. ఏంటంటే కసిరెడ్డిని అయితే బాగా కసిగా ఆడుకున్నారు, ఎక్కడ వదలలేదు. అదేది ఆ కూర్చొని తినేదైనా కానీ అండ్ దాని తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని అనడం కానీ అట్లా ఒక స్పెషల్ అటెన్షన్ అనేది కూడా గ్రాప్ చేశారు. అవును, ఆయన మీద ఒక వీడియో కూడా చేశాం కదా, అదే సార్ బ్యాటింగ్ వీడియో. స్పెషల్ అటెన్షన్ దానివల్ల సినిమా అదే జనాలకు బాగా వెళ్ళింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్ రీచ్ అయ్యాడు. ద ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రమోషన్స్ అనేది ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్? సినిమా ఒకటి ఉన్నది, ఆడియన్ థియేటర్కి రప్పించాలి అంటే మాత్రం ప్రమోషన్స్. ఒక సినిమా పేరు జనాల్లోకి వెళ్ళాలండి. అంటే స్టార్ ఉన్నప్పుడు వేరండి, స్టార్ ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చినట్టే అది జనాల్లోకి వెళ్ళిపోతుంది, పలానా సినిమా పలానా హీరో, స్టార్ హీరో అని. ఇలాంటి చిన్న సినిమాలకు వచ్చినప్పటికీ కంపల్సరీ ఇటువంటి సినిమా ఒకటి ఉన్నదని ముందు జనాలకు తెలియాలి. ప్రమోషన్స్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఏంటంటే మీకు ప్రమోషన్ వెళ్ళిన తర్వాత మీకు మార్నింగ్ షో టాక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా పెద్ద ఇటువంటి చిన్న సినిమాలకు వచ్చినప్పటికీ ఒక 25% అట్లాగే ఓపెన్ అవుతుంది. ఎప్పుడు మార్నింగ్ షో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ టాక్ నుంచి మళ్ళీ మ్యాట్ని ఫస్ట్ షోకి కొంచెం ఫుల్ అయిందంటే సినిమా హిట్ అన్నట్టు ఉన్న సిచ్యుయేషన్ ప్రజెంట్ అలా జరుగుతుంది. ఇంకా టీజర్లు, ట్రైలర్లు, ఈ సాంగులతోటి ఇంకొంచెం అటెన్షన్ క్రియేట్ చేయాలండి. ఆ ప్రమోషన్స్లో అంటే మీ క్రియేటివిటీ ఎంతవరకు ఉపయోగపడింది? బాగా మొత్తం చాలా బాగా. నేను ప్రమోషన్లో కూడా ఈ సినిమాకి బాగా ఇన్వాల్వ్ అయ్యానండి. ప్రతి ప్రమోషన్ వీడియో కూడా నేనే దగ్గర షూట్ చేసినట్టు యాక్చువల్గా. అంతలా ఉన్నాం, అంతలా. కానీ ఎనీవేస్ అన్న, మొత్తానికి అయితే గద్దర్ అవార్డు కొట్టేశారు, అంటే స్టేజ్ మీద తీసుకోబోతున్నారు, గవర్నమెంట్ సొమ్మును కూడా తినబోతున్నారు. ఇది ముఖ్యం. మీతో ఎవరైతే మీ చిన్న ఎవరో చెప్పారో అది కాల్ చేసి చెప్పండి. చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చాలా మంచి మూవీ అనేది కూడా మాకు అందించారు. అండ్ మీ ద్వారా అయితే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే అవార్డు కూడా తీసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అన్న. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.